జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా తిరుమల తిరుపతి లడ్డు తిన్నారా అంటూ ప్రశ్నించారు తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్. తిరుమల తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కల్తీ జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా తిరుమల తిరుపతి లడ్డు తినలేదంటూ ఆయన మాట్లాడారు. ఇటు తెలుగు ప్రజలంతా కూడా లడ్డును ఎంతో దైవంగా విశ్వాసంగా భావిస్తారని, అలాంటి లడ్డును అపవిత్రం చేసి ఇప్పుడు కావాలని లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను వినడానికి ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరంటూ వైసీపీ పార్టీని ఆయన విమర్శించారు. మీడియా మిత్రులు నమస్కారం. అయితే గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డు కల్తీ కాలేదని వైఎస్ఆర్సీపీ ధమ్కా భజన్స్ చెప్తుర్రు. వాళ్ళకి నేను ఒకటే చెప్తా, కల్తీ కానప్పుడు మీరు ఎందుకు భయపడుతుర్రు, మీరు ఎందుకు అట్లా పబ్లిసిటీ చేసుకుంటుర్రు? కల్తీ అయిందని పదే పదే యావత్తు భారతదేశంలో ఉన్న అన్ని సంఘాలు కానీ అందరూ చెప్తున్నారు, మీకు తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా మొన్న విచారణలో కూడా తేలింది మనకేందంటే, దీంట్లో కొన్ని ఉపయోగించరాని పదార్థాలు ఉపయోగించారని చెప్పడం జరుగుతుంది, కల్తీ జరిగిందని చెప్పడం జరుగుతుంది. అటువంటి అంశాన్ని తీసుకొని మేమేదో ప్రతితులం, మేమేం చేయలేదు అని చెప్పడం చాలా తప్పు. దీన్ని జనసేన పార్టీ తెలంగాణ నాయకులు కార్యకర్తల తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు కల్తీ చేయలేదని చెప్తున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి పవర్ మీకు తెలియదు. యావత్తు దేశమే కాదు, వివిధ దేశాల నుంచి కూడా మన దగ్గర రావడం జరుగుతుంది. ఆ పవిత్రతని అపవిత్రం చేసిందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందుకే మీకు ఆ గతి పట్టింది, 11 సీట్లు రావడం జరిగింది. మీరు ఇక్కడైనా ఆ స్వామి గారి గురించి, ఆ స్వామి యొక్క దగ్గర తప్పు జరిగిందని ఒప్పుకోండి. ఎందుకంటే మీరు చేసింది అంత ఇంత తప్పు కాదు. ఆ డబ్బులతోటి మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు, ఆ డబ్బులతోటి ఫ్లైట్స్ కొంటారు, ఆ డబ్బులతోటి ప్యాలెస్లు కొంటారు, ఆ డబ్బులతోటి కొన్ని హైరేజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు హైదరాబాద్లో. అందరు తెలిసిన విషయం ఇది. గతంలో మీ పరిస్థితి ఏంది, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? ఆ దేవుడి యొక్క సొమ్ము తిన్నోడు బాగుపడ్డట్టు చరిత్రలు లేవు. మీకు తెలుసు, దేవుడి సొమ్ము తిన్నోళ్ళు ఆ దేవుడి జోలికి పోతుంది ఏమవుతుందో యావత్తు ప్రపంచానికి తెలుసు, అందరు తెలుసు. ఇకనైనా కళ్ళు తెరిచి తప్పైందని మీరు క్షమాపణ కోరితే ఆ స్వామి ఏదన్నా చేయగలుగుతాడు. కానీ మీరు పవిత్రమైన లడ్డుని అపవిత్రం చేసిన ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. దీన్ని యావత్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళంతా ముక్త కంఠంతో ఖండించాలి. వీళ్ళు చేసిన పాపం అంతా ఇంత కాదు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా లడ్డు తిన్నడా? నా ప్రశ్న ఇది. ఎందుకంటే ఆయనకు తెలుసు అది కల్తీ ఉంది కాబట్టి ఆయన తినలే. సో ఇది ఒక్కటి గమనిస్తే సరిపోతుంది. కల్తీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. కల్తీ చేసి ఆ లడ్డుని, ఎందుకంటే కల్తీ లిక్కర్ అమ్మిరు, ఇటువంటి చాలా, అంటే లడ్డు విషయం మాట్లాడుతున్నా కాబట్టి నేను వేరే అంశాలు మాట్లాడొద్దు అనుకుంటున్నాను. నేను పరిపూర్ణంగా మీరు చేసిన పాపం అంతా ఇంత కాదు. ఈ పాపం మీకు తగిలే 11 సీట్లకు పరిమితం అయినరు. ఇంకా ఆ పాపాన్ని మేము చేయలేమని చెప్తే ఇంకా ఆ సీట్లు కూడా రావు. మీరు ఇక్కడైనా మారి అదేదో తప్పు జరిగిందని క్షమాపణ కోరితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.